నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రతి ఏడాది బ్రతుకు తెరువు నిమిత్తం ఇండియా నుంచి కువైట్కు వేల మంది భారతీయులు అయితే వెళుతూ ఉన్నారు. అలాగే వెళ్లే వారిలో కూడా 50% మనం చూసుకుంటే గృహ కార్మికులు ఉండడం జరుగుతూ ఉంది. ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇండియాలో సరైన ఉపాధి లేకపోవడమో లేకపోతే ఇక్కడ తమకున్న ఆర్థిక పరిస్థితులు కానీ ఆర్థిక కష్టాల నేపథ్యంలో అయితే విదేశాల బాట పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకైతే ఎక్కువగా వెళుతూ ఉన్నారు. అలాగే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ఒక నెల్లూరు మహిళ కష్టాలు పడుతూ ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ గారిని కోరడం జరిగింది. వివరాల్లోకి వెళితే నెల్లూరు టౌన్ కు చెందిన ఎస్కే మున్నీ గారు కువైట్ కు ఉపాధి కోసం వెళ్లి అక్కడ కువైట్ యజమానితో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్న, ఇండియాకు రప్పించాలని చెప్పి వేడుకుంటుంది అన్న, దయచేసి సహాయం చేయండి అని చెప్పేసి నారా లోకేష్ గారిని అయితే ఒక అమ్మాయి అయితే మహిళ అయితే కోరడం జరిగింది. అలాగే వెంటనే ఆయన స్పందించడం జరిగింది. మా యొక్క టీం అయితే ఈ యొక్క విషయాన్ని నోటీస్ చేసింది. మా శాయశక్తులా ఆమెను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎవరైనా సరే కువైట్ గానీ గల్ఫ్ దేశాలలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే మేము ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మమ్మల్ని రక్షించంటే కానీ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇది శుభ పరిమాణం. అలాగే కువైట్ లో ఉన్న ఎవరైతే భారతీయులు ఉన్నారో కువైట్ కు వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి అన్న. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం ఎంత ఆలోచించినా వేస్ట్. వచ్చే ముందే 1-2 సార్లు ఆలోచించండి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి. ముందు కువైట్ కు వెళ్లిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఒకసారి అడగండి, కువైట్ లో ఇంట్లో పని ఎలా ఉంటది, బయట పని ఎలా ఉంటది, అలాగే నేను ఈ వీసా మీద కువైట్ కు వస్తూ ఉన్నాను, పరిస్థితి ఎలా ఉంటదని చెప్పి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే కువైట్ కు రండి. కువైట్ కు వచ్చిన తర్వాత పని ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వకపోవచ్చు, కొన్ని ఇళ్లలో మాత్రమే, అన్ని ఇళ్లలో ఇలా ఉండదు. కొన్ని ఇళ్లలో జీతాలు ఇవ్వకపోవచ్చు, అన్నం పెట్టకపోవచ్చు, మనల్ని తిట్టచ్చు, కొట్టచ్చు, అన్ని జరగచ్చు. కాబట్టి దీనన్నిటికీ సిద్ధపడి అయితే మనం కువైట్ కు రావాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.